తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐఎమ్ వన్ ట్రైబ్. నేను ఒక ఎస్టీ అమ్మాయిని కాబట్టి ట్రైబ్ అమ్మాయి నేను ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? మరి 20 మాటలు మాట్లాడేస్తున్నావు. నేను చూస్తుంటే నాకేదో డౌటింగ్ వచ్చేస్తుంది. కొంప తీసి ఎవడన్నా ఏమన్నా కూర్చాడా? అవును, నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను నగలు వేసుకోకూడదా? మంచి బట్టలు వేసుకోవడం రైటే, మినిస్టర్లతో మాట్లాడొచ్చు, ఎంపీలతో మాట్లాడొచ్చు, కానీ పిల్లలు కనకూడదు సార్. పిల్లలు కనకూడదు. భర్త ఉండంగా ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటే దాన్ని న్యాయ పరిభాషలో రేపంటారు, అక్రమ సంబంధం అని కాదు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. చివరికి భార్యని ఎవరు బిడ్డ ఈ బిడ్డ అని అడిగాడట. తాను ఎంపీ విజయసాయి రెడ్డి గారి బిడ్డ అని చెప్పిందట. అమ్మ నా కొండిగాడు, వీడింత సైలెంట్ రేపిస్టా. అదేంటి ఆయన ఎక్కడో వృద్ధుడు, ఆయనకి ఇప్పుడు ఇదేంటి పిల్లలు ఏంటి అని మళ్ళీ అడిగితే 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది. బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. ఏంటి తల్లి ఇదంతా, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్. నేను విజయసాయి రెడ్డి గారికి బాబును కన్నాను, స్వయంగా చెప్పింది సార్. ఎవరికి మీరు ద్రోహం చేసింది? ఒక ఆదివాసీ మహిళకి. ఇందులో అమ్మాయి చేసిన తప్పేమీ లేదు. లేదా నువ్వొక్కడివే ఎలా చేసావురా తప్పు? ఆ తప్పు చేయలేదు అంటలేదండి, నేను ఒప్పిస్తేనే తను తప్పు చేసింది, అంతేగాని తను తప్పు చేయలేదు. విజయసాయి రెడ్డి గారు 2023లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి విమర్శ చేస్తూ కామెంట్ పెట్టారు. ఈ శుభ సందర్భంలో నేను స్టేట్మెంట్ ఇస్తానే. ఏంటనేది? భక్తులకి దేవుడు ఉన్నాడో, రాష్ట్రానికి సీఎం ఉన్నాడో, ఆ పాపకి పెందతి బాబు ఉన్నాడు రా. దానికి ఈవిడ చాలా చక్కగా ఒక ట్వీట్ చేసింది, అది వచ్చింది పక్కన. ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్. మీరు పార్టీకి స్పైనల్ కార్డ్ అండి. తప్పేం కాదు. హే హే ఆపుకోలేకపోతున్నాను రా. ఎవడా మదన్ మోహన్? ఆడెవడో నీకు ఖచ్చితంగా దెబ్బతలింది. వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎవరో తెలియదు అంటున్నారు. వాడు నన్ను 2 సార్లు కలిసి మతి మరుపు మనుషుల్ని చూశాను కానీ ఇంత మతి మరుపు మనిషి నేను ఎక్కడా చూడలేదు నాయన. అవునవును, ఇప్పుడిప్పుడే లీలగా గుర్తొస్తోంది. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా. అలా కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. నేను గవర్నమెంట్ ని మోసం చేయాలా, స్కాలర్షిప్ కావాలా నాకు అని 2 సార్లు దగ్గరికి వచ్చాడు. 2 సార్లు నేను చేయగలిగిన లెటర్ ఇచ్చిన. ఏం కావాలా? ఎస్ఐ పోస్ట్ కి రికమెండేషన్ కావాలి. 1,00,000 అవుద్ది. తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా, అందుకేనేమో అందరూ పాలిటిక్స్ చేరిపోయారు. స్కాలర్షిప్ ఏంటంటాయా, ఇది అమెరికా పోతాడంట నన్ను. ఈ లోపల నా పెళ్ళంతో నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి ఏమైనా చేసుకుంటా. అయితే నేను గౌతముని రా, నేను కూడా ఏదైనా చేస్తాను. సెకండ్ అండి. గంట అరగంట అని మైక్లో చెప్పారు. గంట అరగంట కాదు మొత్తం కావాలి అని. అసలు ఈ గంట అరగంట ఎందుకు సార్? మిమ్మల్ని ఎందుకు టీచ్ చేశారు సార్? ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకన్నారో నాకు తెలియదు. ఆ ఆరోపణ ఏంటో నాకు తెలియదు. అయ్యో, నాకు ఏ పుణ్యం తెలియదండి. వివరాలు ఏమైనా తెలుసుంటే మీకు అర్థమై ఉంటే మీరు చెప్తే దాని సమాధానం. దాంట్లో వీడియోలు వచ్చాయి సార్, సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి. కరెక్ట్ అడిగా బాబు, ఆయన కొత్త ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్, చెప్పండి. తమకు తెలిసింది అదేగా. చారి గారు, మీరు వీడియోలు చూసారా? ఆడియో విన్నాను సార్ నేను. ఓహో, ముందేదో వీడియో అన్నట్టుంటే. ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావురా. ఆడియో లీకు. నేను మళ్ళా చెప్తున్నా, ఆ ఆడియో ఎక్కడి నుంచి లీక్ అయింది నా మీద? ఏంటి ఆ గంట అరగంట ఏంది అనేది మా ప్రశ్న. పొలిటికల్ గ్లామర్ ఉంది. ఆ గ్లామర్ ఉన్నా కూడా ఈ మధ్య పోలీసు వాళ్ళ ముందు, టీవీ ఛానల్ వాళ్ళ ముందు పని చేయట్లేదు. మెయిన్ ఎడిషన్ అచ్చుకుద్ది టీవీలో అరగంటకు 6 సార్లు చూపిస్తున్నారు. మీ పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. లైంగిక పరమైనటువంటి ఆరోపణల విషయంలో అంబటి రాంబాబు ఈ రకమైనటువంటి ప్రవర్తన చేశారని కొద్దిమంది మహిళలు ఆరోపించారు. వాస్తవం అధ్యక్ష ఇది. ఇంతవరకు ఎవరైనా చెప్పారా నన్ను లైంగికంగా వేధించాడని? చెప్పిందా? మీరు రాకుండా రాకుండా చేశానా? ఓకే, నీకు బాగా తెలుసు అనుకుంటాను. ఈ విషయం నాకు ముందే తెలిసిలావా? ఆ విషయం గట్టిగా అనకరా, నీ పుణ్యం ఉంటుంది. ఎవరన్నా విన్నారంటే నిజమే అనుకుని ఢిల్లీ దాకా కొట్టుకుంటూ వెళ్తారు.
మీరు అసలు అసెంబ్లీ ఫాలో అయ్యారో లేదో నాకు అర్థం కాల. మీకు ఆ వీడియోలు కావాలంటే చూపిస్తాను సార్. ఏం మాట్లాడారో కూడా చూపిస్తాను. చెప్తానండి. ఏమో దాన్ని ఇప్పుడు ఎందుకు తీసారా? సరదాగా చిన్న ట్రైలర్ తీసి మన ఊరు సిటీ కేబుల్ లో ఇద్దామని. ఒరే కంపలు మునిగిపోతారా, దయచేసి అంత పని చేయకు. సరే ఎవరైనా ఆ ఆగబ్బా. సుకన్య సంగతి దాని ఏంటి? సంగతి చెప్తా ఆయన. ఆ ఆడియో మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మాయి అంటే అమ్మాయి, నాకైతే ఇద్దరు పెళ్ళాలు 4 కూతుళ్ళు ఉన్నట్టు. ఎవరికి తెలుసు, నీలాంటి అంకుల్సే చాటుగా సెకండ్ సెటప్లు పెట్టేది. ఏం మాట్లాడతాడు నువ్వు? వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో గత వారం 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఇదే చర్చ. ఏసీపీ జరా బీసీడీ దేఖ్ కే బాత్ కర్. పెట్టు. ఎంపీ మాధవ్ గారు మాట్లాడుతూ అది ఫేకు తడి మార్ఫింగ్ చేశారంటూ ఆయన వీడియోలు చూపిస్తేనే గ్రాఫిక్స్ అంటున్నారు, ఇంకా ఈ హెల్కా టేపులు కోర్టుకి సరిపోతాయి. ఒక మహిళతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడిన క్లిప్ బయటకు వచ్చిన తర్వాత అది పొద్దున్నే ఈ దిసిమలు చూపిస్తా. ఐ లవ్ యూ బంగారం పేరుతో మరొక ఆడియో లీక్ అయింది, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారి పేరుతో. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? చిన్నపిల్లలు అయితే స్కిప్ చేయండి. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. దిల్సుఖ్ నగర్ షిఫ్ట్ అవుతున్నా, నేను మీ ఇంటికే షిఫ్ట్ అవుతున్నా. మీకు ఉన్నాయంటగా, చాలా బిల్డింగ్లు ఉన్నాయంటగా హైదరాబాద్ లో. నాకు పార్టీ చెప్పిస్తావే. ఏది మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ ఏముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చూపించండియా అంటే ఏపీలో అభివృద్ధి చూపించండియా అంటే ఏ సర్టిఫికేట్ సినిమా చూపిస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.